శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాలో ఛానల్. ఫిబ్రవరి 2025 మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ఈ వీడియోలో మనం విద్యార్థులకు ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకి, ప్రేమికులకి, వ్యాపారస్తులకి, కుటుంబ సంబంధమైన విషయాలు, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, వస్తు వాహనాదులు, ఆరోగ్యం, శివన రెమెడీస్, ఇలా అన్ని విషయాలు కూడా చర్చించుకుందామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మిథున రాశికి అధిపతి బుధగ్రహం. మిథునంలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. సహజంగా గోచారం అంటే గ్రహచారం కాబట్టి బ్రీఫ్గా ఒకసారి గ్రహస్థితులు మిథున రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో ఫిబ్రవరి మాసంలో చూద్దాం. రాశాధిపతి బుధగ్రహం ఈ మాసంలో 11 ఫిబ్రవరి వరకు కూడా మకరంలో ఉంటారు. 12 ఫిబ్రవరి నుండి మాసాంతం వరకు కూడా ఆయన కుంభంలో ఉంటారు. తృతీయాధిపతి రవి 2 రాసులు మారుతారు. 12 ఫిబ్రవరి దాకా ఆ వారు మకరంలో ఉండి 13 ఫిబ్రవరి నుండి కుంభంలో ఉంటారు. గురు విషయానికి వచ్చే వరకు గురుగ్రహం మేజర్ మార్పు ఏంటంటే 4 నెలల తర్వాత వక్రగతిని వదలబోతున్నారు. 4వ తారీఖు ఫిబ్రవరి మధ్యాహ్నం 1:37 శనైశ్వరుడు తన మూల త్రికోణ స్థానమైనటువంటి యొక్క కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు. మరి పంచమ వ్యయాధిపతి శుక్రుడు వచ్చే వరకు ఈ యొక్క శుక్రగ్రహం ఈ మాసం అంతా కూడా మీన రాశిలో ఉంటారు రాహుతో కలిసి. అంటే రాహు మీనంలో ఉంటారు. కేతు వచ్చి మనకి చతుర్థం 4వ స్థానం అయినటువంటి ఈ యొక్క కన్యలో ఉంటారు. కుజగ్రహం 6 మరియు 11వ స్థానాధిపతి అయ్యారు. వారేంటంటే 23వ తారీఖు వరకు కూడా మిథునంలోనే ఉంటారు వక్రీకరించి. 24వ తారీఖు నుండి వక్రీకరణ వదిలి మిథునంలోనే ఈ మాసం అంతా ఉంటారు. సో ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. 7 మరియు 12వ స్థానం చెప్పుకున్న గురుడు. మరి ఫలితాల్లోకి వెళ్తే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? హైయర్ ఎడ్యుకేషన్, పీజీ లాంటి విద్య ప్రిపేర్ చదువుతున్న వారికి, సీట్లు పొందాలనుకున్న వారికి, ఇలాంటి వారందరికీ కూడా మంచి కాలేజీలో వారు రాసిన పరీక్షలకు కానీ ఉత్తమ మార్కులతో పాస్ అవ్వడం కావచ్చు, అడ్మిషన్ కన్ఫర్మేషన్ కావచ్చు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకు అయ్యారంటే 5 మరియు 12వ స్థానాధిపతి శుక్రుడు బలంగా ఉన్నారు రాహుతో కలిసి. మరి ఈ యొక్క డిగ్రీ స్థాయి విద్య, బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే పఠిస్తూ ఉంటారో వారికి 12 ఫిబ్రవరి దాకా కాస్త సందిగ్ధత ఉంటుంది. క్లారిటీ ఆఫ్ మైండ్తో ఉండలేకపోతారు. ఎందుకనంటే చతుర్థాధిపతి బుధుడు 3వ స్థానాధిపతి రవితో కలిసి 8వ స్థానంలో ఉండి కేతుతో చూడబడుతున్నారు కాబట్టి క్లారిటీ లేక కాస్త ఇబ్బంది పడతారు. ఎందుకంటే బుధుడు కమ్యూనికేషన్, ప్లానింగ్ కారకుడు. సో ఎప్పుడైతే కనుక ఈ 13వ తారీఖు నుండి రవి బుధులు ఇద్దరు కూడాను ఈ యొక్క కుంభరాశిలో 9వ స్థానంలో ఉంటారో, సెకండ్ హాఫ్ అంటాం కదా ఈ మాసంలో, మళ్ళీ ఈ యొక్క ఎనీ డిగ్రీ అండి చదువుతున్న విద్యార్థులకు సో మళ్ళీ వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చండి. మరి ప్రేమలో ఏ విధంగా ఉంటుంది అంటే పంచమ స్థానాధిపతి శుక్రుడు దశమంలో రాహుతో కలిసి ఉన్నారు. ఒక ప్యాషన్ కలిగి ఉంటారండి ప్రేమికులు ఎవరైతే ఉంటారో. ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం కావచ్చు, ఏదైనా ప్రయాణాలు చేయడం కావచ్చు, సో ఎంటర్టైన్మెంట్ జోన్లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ ఈ మాసంలో కలిగి ఉంటారు. హ్యాపీగా ఉంటుంది ప్రేమికుల విషయంలో. మరి వృత్తి అనగానే మనకు గుర్తొచ్చేది 10వ స్థానం. 10వ స్థానాధిపతి గురుగ్రహం 4వ తారీఖు వరకు కూడా వక్రీకరణ ఉంటుంది. 4 మధ్యాహ్నం తర్వాత వక్రీకరణ వదిలిపెడుతున్నారు. ఏ స్థానంలో అంటే ముఖ్యంగా ఏంటంటే వృత్తిలో క్లారిటీ వస్తుందండి. ఎవరైతే కనుక జాబ్ మారదామనో, బహుదూరం వెళ్ళి ఉద్యోగం చేస్తామనో, విదేశాలకు వెళ్దామనో ఇలాంటి ఆలోచన కలిగిన వారికి క్లారిటీ వస్తుంది. అదేవిధంగా విదేశాల్లో వృత్తిరీత్యా ఉన్నవారికి కూడా ఉద్యోగ భయం అనేది కాస్త తొలగుతుంది. ఇంతకాలం కూడా ఆందోళన గురి అయి ఉండి ఉంటారు గత 2 నెలలుగా. ఎందుకంటే ఆయన వక్రీకరించి ఉన్నారు కాబట్టి. మరి ఉద్యోగ మార్పు ఎవరైతే కోరుకుంటూ ఉంటారో అలాంటి వారికి మంచి మార్పే ఉంటుంది. మరి కొంతమందికి ట్రాన్స్ఫర్స్, బదిలీలు అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి అయినా కూడాను పాజిటివ్గా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో స్త్రీలు, అంటే ఎవరైతే స్త్రీలు ఉద్యోగం చేస్తూ ఉంటారో మహిళలు, వారికి కూడా కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఉద్యోగరీత్యా కొలీగ్స్ అయితేనేమి, మేనేజ్మెంట్తో అయితేనేమి, వారి యొక్క ఉద్యోగ స్థానంలో పరిసర ప్రాంతాలు కావచ్చు అనుకూలమైన వాతావరణం కలిగి ఉంటారు అని చెప్పవచ్చండి. మరి సంతాన సంబంధంగా చూస్తే పంచమ స్థానము సంతానం అని చెప్తూ ఉంటాం. పంచమాధిపతి 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా వారు చదువుతున్న కోర్సులలో మంచి మార్క్స్తో పాస్ అవ్వడం కావచ్చు. ముఖ్యంగా శుక్రరాహులు కలిసి ఉన్నారు కాబట్టి కంప్యూటర్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యాషన్ డిజైనింగ్, స్త్రీలకు సంబంధించిన ఐటమ్స్, కెమికల్ రంగం కూడా శుక్రుడు కారకత్వం వహిస్తూ ఉంటారు. రాహువు అంటే కొంతమంది ఫోటోగ్రఫీ నేర్చుకుంటూ ఉంటారు. ఇలాంటి వాటన్నిటికీ కూడా కారకత్వం వహిస్తారు. అలాంటి వృత్తి విద్యా కోర్సులు ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి బాగుంటుంది. సో మీ యొక్క సంతానం వృద్ధిలోకి వస్తారు. మీ యొక్క 2వ సంతానం విషయానికి వచ్చే వరకు మీది మిథున రాశి కానీ
మిథున లగ్నం కానీ అయి ఉంటే 7వ స్థానాధిపతి గురుగ్రహం 12వ స్థానంలో ఉన్నారు. మీ యొక్క సంతానం విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటారు, లేకుంటే వాళ్ళు పెద్దవారయ్యి ఉద్యోగాలు చేస్తూ మ్యారేజ్ కోసం చూస్తూ ఉంటే వివాహ సంబంధాలు కూడా దగ్గరగా వస్తాయని చెప్పవచ్చు 5వ తారీఖు ఫిబ్రవరి నుండి. కాబట్టి సంతానం విషయంలో ఈ విధంగా ఉందండి. మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుందంటే 7వ స్థానాధిపతి వ్యాపారాన్ని ఇండికేట్ చేస్తారు. బుధుడు సహజంగా వ్యాపారానికి కారకత్వం. బుధుడు 8వ స్థానంలో ఉన్నారు. అంటే ఏంటంటే ముఖ్యంగా వ్యాపార విషయంలో ఆ మొదటి 11 రోజులు కూడా, అంటే 11th ఫిబ్రవరి 11 ఫిబ్రవరి తారీఖు వరకు కూడా చిన్న చిన్న కష్టాలు కావచ్చు, హార్డ్షిప్స్ కావచ్చు కలిగి ఉంటారు. ఎప్పుడైతే కనుక ఈ బుధుడు 9వ స్థానానికి వెళ్తారు, రవి కూడా 9కి వెళ్తారు, 7వ అధిపతి గురుగ్రహం కూడా వక్రీకరణ వదులుతారు కాబట్టి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి సో 2వ వారం నుండి వ్యాపారంలో బాగా ఉంటుంది. ఎవరైతే బహుదూరానికి వెళ్ళి వ్యాపారం చేస్తూ ఉంటారో, లేదంటే విదేశీ సంబంధంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ ఇలాంటి సంబంధంగా వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది 2వ వారం తర్వాత మాసాంతం వరకు కూడా. మరి ధన సంబంధంగా చూస్తే 2వ స్థానాధిపతి చంద్రుడు. సో చంద్రుడు వేగంగా కదిలే గ్రహం కాబట్టి సో ఆ రాశి మీద రాహు దృష్టి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రవి బుధుల యొక్క స్థితి అష్టమం నుండి చూస్తూ ఉంటారు కాబట్టి కొంత ధనానికి సంబంధించి వెసులుబాటు కలగకపోవచ్చు 12వ తారీఖు వరకు కూడా. అంటే సమయానికి ఏదైనా కొంత పెద్ద మొత్తం అమౌంట్ కనుక మనకు రావాల్సి ఉన్న అవసరం రీత్యా కొంత అనుకున్న సమయానికంటే డిలేగా రావడం, వస్తుందో లేదని ఒక ఆందోళన కలిగి ఉంటారు. వృధా ఖర్చులు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి 12వ తారీఖు వరకు కూడా సో మనం కొంత వృధా ఖర్చు ఏదైతే ఉందో అది కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కొంత అవసరం అండి. సంపాదన ఒకటే కాదు. సో మరి డబ్బులు ఆదాయం ఎలా ఉంటుంది? ధనాదాయం అంటే సో 9వ స్థానంలో ఈ యొక్క శనిశ్చరుడు ఉండి 11వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. ధనాదాయం అయితే ఉంటుందండి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. శుక్రుడు కూడా బాగున్నారు కాబట్టి ఏంటంటే ధనపరంగా పర్వాలేదు, కానీ ఖర్చులు అధికంగా 2వ వారం వరకు ఉంటాయి. కాబట్టి వాటిని కాస్త మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంది. మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే 5వ స్థానాధిపతి 10వ స్థానంలో రాహుతో కలిసి ఉన్నారు. మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో సో కొంత ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి. సో ధనపరంగా కూడా కాస్త పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. మరి ఆ కుటుంబము, వాహనాలు, ప్రాపర్టీ పరంగా చూస్తే చతుర్థాధిపతి అయినటువంటి యొక్క బుధుడు, రవి అష్టమంలో కూర్చున్నారు. కాబట్టి మీరు చేసేటువంటి చిన్న చిన్న ప్రయాణాల విషయంలో కావచ్చు, ధన సంబంధమైన విషయాల్లో కావచ్చు, వాహనాల విషయంలో కావచ్చు, చిన్న చిన్న చికాకులు, అసహనం కలిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ 12వ తారీఖు తర్వాత ఎప్పుడైతే కనుక బుధుడు 12వ స్థానానికి వెళ్తారో మళ్ళీ బాగుంటుంది. అన్ని రకాలుగా అనుకూలత ఉంటుందండి. మరి చతుర్థాధిపతి అష్టంలో ఉన్నారు కాబట్టి మదర్ హెల్త్ విషయంలో, పర్టికులర్గా అమ్మగారి ఆరోగ్య విషయంలో 12వ తారీఖు వరకు కూడా మీరు కాస్త ఫోకస్డ్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో హెల్త్ చెకప్స్ ఇవన్నీ కూడా చేయించుకోవాల్సిన అవసరం మనకు కనబడుతూ ఉంది. మరి 4వ స్థానాధిపతి 9కి వెళ్ళినప్పుడు కొంతమంది ఎవరైనా ప్రాపర్టీ తీసివేద్దాం అనుకుంటే కూడా వారికి 13వ తారీఖు నుండి పరిస్థితులు అనుకూలంగా మారదాయి అని చెప్పవచ్చండి. మరి హెల్త్ విషయంలో ఆరోగ్యపరంగా చూస్తే 6వ స్థానం అంటే శత్రు రుణ రోగం అండి. 6వ స్థానాధిపతి కుజుడు మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా అనుకుని ఆవేశం, కాస్త కోపతాపాలు కనపడుతూ ఉంటాయి మీ యొక్క ప్రవర్తనలో, మీ యొక్క యాటిట్యూడ్లో. సో 6వ స్థానాధిపతి రాశిలో ఉండి చతుర్థాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబ వాతావరణాన్ని మీ యొక్క వాక్కుతోటి, కోపంతో, యాంగ్రీనెస్ తోటి చిన్నగా డిస్టర్బ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బెటర్ హ్యావ్ సమ్ కంట్రోల్ అండి. కొంత స్పీచ్ మీద కంట్రోల్ కలిగి ఉంటే డెఫినెట్గా హ్యాపీగా ఉంటారు. నథింగ్ టు వరీ. అదేవిధంగా ముఖ్యంగా చేతులు లాగటం కావచ్చు, తలకు హెడేక్ సంబంధంగా, స్కిన్ డిసీజెస్ చర్మ సంబంధంగా కొంత వచ్చే అవకాశం ఉంది. ఎవరికైతే కనుక గతంలో బీపీ, బ్లడ్ ప్రెషర్ తోటి, రక్తదోషాలతోటి బాధపడుతూ ఉన్నవారు కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీకు ప్రాణాయామం, ధ్యానము, నడక బాగా హెల్ప్ చేస్తాయండి. అంటే కొంతమంది మెడిసిన్స్ వాడుతూ ఉండొచ్చు. మెడిసిన్స్ వాడినా కూడా డోస్ పెంచుకోకుండా ఉండాలి అని అంటే ప్రతిరోజు మన దినచర్యలో 6 నుంచి 7 గంటల నిద్ర అవసరం. అదేవిధంగా ఒక 10-15 నిమిషాలు కనుక మన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ 10 నిమిషాలు కనుక మెడిటేషన్ చేస్తూ ఉంటే హ్యాపీగా ఉండగలుగుతారు. అంటే మనకు ఆక్సిజన్ ఇంటేక్ అనేది బ్రెయిన్కి రావడం వల్ల సో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం, ప్లెజెంట్గా ఉండగలుగుతారని చెప్పడం ఒక మన భావన అండి. సో మొత్తంగా చూస్తే ఏ విధంగా ఉందయ్యారంటే ఉద్యోగంలో క్లారిటీ వస్తుంది, కంఫర్ట్ జోన్లో ఉంటారు. కొంతమందికి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, బదిలీలు ఉంటాయి. కొంతమందికి ప్రమోషన్తో కూడా కూడిన బదిలీ కూడా ఉండే అవకాశం అయితే ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి కనపడుతూ ఉందండి. వ్యాపారంలో చూస్తేనేమో 12 తర్వాత బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో గ్రహాలు అష్టంలో ఉన్నాయి కాబట్టి కొంత అనానుకూలత కనపడుతుంది. మళ్ళీ పికప్ అవుతారు అని చెప్పవచ్చు. అదేవిధంగా కేతు యొక్క దృష్టి రవికేతువుల మీద ఉంది కాబట్టి
ముఖ్యంగా గురుదృష్టి కూడా ఉంది కాబట్టి 12వ తారీఖు లోపల తీర్థయాత్రలు కావచ్చు, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం అనేది బలంగా కనపడుతూ ఉందండి. మరి సంతాన సంబంధంగా చూస్తే ఇద్దరు సంతానం కూడా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ముందుకు వెళ్తారని చెప్పవచ్చు. కుటుంబ వైవాహిక జీవితంలో చూస్తే 7వ స్థానాధిపతి 12లో ఉండి 4వ స్థానానికి కుజుడు చూస్తూ, అదేవిధంగా మీ యొక్క రాశిలో కుజుడు ఉన్నారు కాబట్టి కొంత అండర్స్టాండింగ్ అనేది ఒకరినొకరు అర్థం చేసుకొని మలగగలిగితే కనుక చాలా బాగుంటుందండి. సో ఒకరు హైలో ఉన్నారు, కొంత అర్థం చేసుకోవడం. సో అలా వాళ్ళు ఏ రకమైన మూమెంట్లో ఉన్నారో, ఏ రకమైన ఆవేశంలో ఉన్నారో తగ్గగలిగితే కాస్త అర్థం చేసుకొని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయండి. ఏదేమైనా HRMC అని చెప్తూ ఉంటాం మనం. హెల్త్, రిలేషన్షిప్, మనీ, స్పిరిచువాలిటీ అండ్ కెరీర్, ఈ 5 అంశాలు కూడా చాలా ముఖ్యం. మనం ఫిబ్రవరి మొదట్లోనే ఉన్నాం కాబట్టి గోల్ పెట్టుకోండి, హెల్త్ గోల్. సో ఎవ్రీడే ఐ హ్యావ్ టు గో ఫర్ వర్క్. నేను 45 నిమిషాలు నా కోసం కేటాయించుకుంటాను, 24 గంటల్లో టైం ఉంది కాబట్టి. ఎందుకంటే మనం హెల్తీగా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ఏమైనా చేయగలుగుతాం. సో అది ఒక గోల్ పెట్టుకోవచ్చు. సో ఆ రిలేషన్షిప్ ఎక్కడైతే కనుక సంబంధ బాంధవ్యాలు సరిగా ఉండట్లేదు అని అనిపించింది అనుకోండి, సో దాని మీద ఫోకస్ చేయటం. సో మన మాట తీరు, ఎదుటి వారిలో ఎంత కోపం ఉన్నా కూడాను ప్రతి వారిలో కొన్ని పాజిటివ్ థింగ్స్ ఉంటాయండి. సో ఆ పాజిటివ్స్ ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ నెగిటివ్ అనేది డిక్రీజ్ అయిపోవడం వల్ల సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మనీ విషయంలో కూడా చూస్తే ఏంటంటే ధన సంపాదన ఉంటుంది, వృధా ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. బుధుడు, రవి అష్టమంలో ఉండి ద్వితీయాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి సో ఎక్కడ వృధాను అక్కడ కట్ చేసుకుంటూ, సో దాని అర్జెన్సీ ఏది, ఇంపార్టెంట్ అనేది మీరు భావించుకొని కనుక సో ఖర్చు పెడితే బాగుంటుంది. మరి స్పిరిచువాలిటీ, ఒక మెడిటేషన్ కావచ్చు, చేసే పనిలో నిమగ్నము, అంటే కుజుడు చిరచిరలాడే తత్వాన్ని కలిగిస్తాడు కాబట్టి సో 1 టాస్క్ అట్ ఎ టైం, ఒకటే విషయాన్ని ఒక సందర్భంలో చేయండి. మల్టిపుల్ టాస్క్ చేస్తే కనుక పని వేగంగా అవ్వచ్చు కానీ అది పర్ఫెక్ట్గా అనేది రాదండి. సో కాబట్టి ఫోకస్ 1 టాస్క్ అట్ ఏ టైం. మరి కెరీర్ అన్నప్పుడు గోల్స్ పెట్టుకోవడం, ఈ విధంగా నేను ముందుకు వెళ్ళాలి, సో ఏదైనా అప్డేట్ చేసుకుంటే బాగుంటుందా, గతంలో వస్తున్న ఫలితాల కంటే మెరుగ్గా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది. సో కాబట్టి ఇలా మనం వీటికి సంబంధించిన ఒక్కొక్క గోల్ పెట్టుకున్న చాలు హ్యాపీగా ఉంటుందండి. రెమెడీస్ పరంగా చూస్తే మరి మిథున రాశి వారికి ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు ముఖ్యంగా రెడ్ కలర్ అవాయిడ్ చేయండి. రెడ్, ఎలాంటి వస్తువులు ధరించడము ఇట్లాంటివి అవాయిడ్ చేయగలిగితే బాగుంటుంది. కుదిరితే మంగళవారం రోజున కందులు 1.5 కిలో 250 గ్రాములు ఎర్రటి రెడ్ కలర్ క్లాత్లో కట్టేసి దానమంత్రంతో దక్షిణతో కూడుకున్నటువంటి ఈ యొక్క కందులు మీకు ఒక బ్రాహ్మణుడికి మీ దానం ఇవ్వగలిగితే మంచిగా ఉంటుంది. అదేవిధంగా మీకు అలా వీలు కాని పక్షంలో బాగా నానబెట్టిన కందులు ఆవులకు తినిపించినా, కాస్త బెల్లం పౌడర్ కల్పించడం బాగుంటుందండి. బుధగ్రహ బీజ మంత్రం పఠించడం అనేది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరము లాంటివి పఠనం చేయడం, శుక్రుడు రాహుతో కలిసి ఉండడం కంఫర్ట్ జోన్కి ఇస్తారు మనకు. సో చేసుకోవడం వల్ల కూడా మరి అదేవిధంగా పంచము ఆలోచన విధానాన్ని ప్రతి రోజు శుక్రుడే అవుతారు కాబట్టి మీకు ఆ రకమైన రెమెడీ కూడా ఫలితం ఇస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.